అయితే లేదు లాంగ్ వీడియోలు పెట్టుడు. అసలు ఇది ఏంటంటే ఇది మా బండి కాదు. ఇప్పుడు మనకు 45 ఏంటంటే బాగా సేల్ అవుతుంది. మేము ఎప్పుడంటే 20 రోజుల కిందటేమో అడ్వాన్స్ కట్టినాం. నాకు ఎంత పడ్డదంటే ప్రైజ్ ఫస్ట్ ఏంటంటే మా బాగా కుబోటాకి వేయండు. అంటే ఉన్న ముచ్చట చెప్తాను మీకు కూడా. ఫస్ట్ కుబోటాకి వేయండు. కుబోట అన్నాడంటే మాకు 1185 అన్నాడు మా, అంటే విత్ రూట్ వేటర్తో మొత్తం. అంటే మేము మాట్లాడినాం మొత్తం. అంటే కాళశ్రీరాంపూర్ పెద్దపల్లి కాడ అడిగిన, ఒకటి మంచిని కాడ అడిగిన. ఏమన్నారంటే అన్న జాండేర్ మొత్తం ఒకటే రేటు ఎందుకన్నా ఇప్పుడు కుబోట నేను మాట్లాడినా కానీ నాకు తక్కువ రేట్ వస్తుంది కన్నా. ఏ అన్న అది ఎందుకంటే ఈ బ్లాగ్ ఏంటిదంటే కొత్త బండి తీసుకున్నాం కదా, అంటే చాలా రోజులు అవుతుంది వీడియోలు లేక, లాంగ్ వీడియోలు లేక. పెట్టు అంటారు. ఏంటంటే నాకే కొంచెం ఎంజాయ్ చేయబట్టి వీలైతే లేదు లాంగ్ వీడియోలు పెట్టుడు. అసలు ఇది ఏంటంటే ఇది మా బండి కాదు. ఫస్ట్ ఇది మెయిన్ అంటే మా బావ బండి. అంటే ఉన్నది ఒక బండి మీకు తెలుసు 40H బండి, అది ఒక్కటే సరిపోతుంది మనకు. సో ఇది తీసుకుంటా కావచ్చు ఒకవేళ ఫ్యూచర్లో ఆ బండి ఎక్స్చేంజ్ పెట్టి. ఇప్పుడు ఈ బండి గురించి అయితే చెప్తామని వచ్చినామా. ఇదైతే 45H బీకెట్ తీసుకున్నాం. అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు నేను లేను. మా బావ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఓన్లీ ఫోన్లో మాట్లాడినా. ముంగటిదేమో వెనకదేమో 14 మా, ముంగటిదేమో 8 తీసుకున్నాడు. 8 అసలు 8 తీసుకున్నాడు. ఇది 8ఏనా? 8 అసలు 9 తీసుకుంటే అయిపో. 9 తీసుకుంటే ఏంటంటే ఇది పెద్దగా వచ్చి ఈ టైరు పెద్దగా ఏంటంటే మనకి ఎప్పుడైనా దిగబడ్డా కానీ ఏమవుతుందంటే కొంచెం హైట్ అనేది ఉండేది. ఇక అది ఒకటి మిస్టేక్ అయింది మా. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు 45 ఏంటంటే బాగా సేల్ అవుతుంది. మేము ఎప్పుడంటే 20 రోజుల కిందటేమో అడ్వాన్స్ కట్టినాం 1,00,000 రూపాయలు. అంటే అప్పటి బండ్లు దొరకలే మాకు. అది ఎక్కడ మా బావోళ్ళది. ఇది అంకంపల్లె ఊరు, పెద్దపల్లి జిల్లా. మనకు కాళశ్రీరాంపూర్ వస్తుంది మా బావోళ్ళది మండలు. అంటే అక్కడ ఉన్న షోరూమ్ అక్కడ ఇచ్చిర్రు. అక్కడ ఏంటంటే అక్కడ లో బండ్లు 45 ఏంటంటే జాంటేర్ ఏంటంటే అన్ని సేల్ అవుతాయి దాదాపు. ఈ 45 అందరు తీసుకుంటారు. అట్లా మనకు బండి లేదు. మొన్న కరీంనగర్ పోయినాం. కరీంనగర్ వాడ కొంచెం మేము సీరియస్ అయినాం అన్నట్టు. అన్న ఏంది ఇట్లా మేము అడ్వాన్స్ కట్టినాం కదా, ఎందుకు అత్తలో బండ్లు అంటే అన్న కరీంనగర్ వచ్చినాయి అంటే సరే మరి అక్కడనైతే అక్కడనే అన్న. అక్కడ కరీంనగర్ అయితే పోయినామో. కరీంనగర్ పోతే మనకి ఈ అంటే ఈ షోరూమ్లో ఏంటంటే 9 ఉన్నది ముంగటిది బీకెడి టైర్లా. ఇక అంతా అయిపోయింది అడ్వాన్స్కి ఇట్లా అయిపోయింది. అంతా మొత్తం బురదున్నట్టున్నది. నార్మల్ అయితే కూడా వచ్చినామో. ఇది నాకు ఎంత పడ్డదంటే ప్రైజ్ ఫస్ట్ ఏంటంటే మా బావ కుబోటాకి వేయండు. అంటే ఉన్న ముచ్చట చెప్తాను మీకు కూడా. ఫస్ట్ కుబోటాకి వేయండు. కుబోటా మాట్లాడినాం అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో మనం పైసలు కట్టే మూమెంట్లో ఏమైందంటే ఇక మా బావకు ఎవరు చెప్పిరాట ఆ ఊరోళ్ళే, అంటే ఈ ఊరోళ్ళు ఏమనంటే దానికి కొంచెం స్పేర్స్ పార్ట్ దొరికాయి, అది కొంచెం మన సర్వీస్ కూడా మంచిగా ఉండదని చెప్పారు. అంటే నాకు అంటే మా సైడ్ నడుతాను కుబోటా, కానీ ఈ సైడ్ ఎట్లున్నో తెలియదు. ఇట్లా ఎప్పుడుతో ఏంటంటే పైసలు సోమవారం వచ్చేది బండి, సోమవారం వచ్చే మూమెంట్లోనే అయిపోయింది అది. తర్వాత జాండేర్కి మారిండు. అంటే నేనేం చెప్పలే మా బావ నీ ఇష్టం ఉన్నది తీసుకో బావ, పైసలు కట్టేది నువ్వే కానీ నేను అన్న. సరేనా మరి కుబోటా అయితే అది కుబోటా వద్దు నేను జాండేర్ తీసుకుంటా అన్నాడు. అది కూడా ఏంటంటే చిన్న బండి తీసుకుంటా అన్నాడు. ఫస్ట్ 40 నేను చెప్పిన 40 వద్దు బావ, నువ్వు తీసుకుంటే 45 తీసుకో. ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకునే మిస్టేక్ చేసినాం. 40 అంటే నడుతుంది మా 40 అనేది, నడవదనేది కాదు. కానీ ఏంటంటే ఇది ఇంకా కొంచెం మనకు ఫ్యూచర్ ఉంటుంది బండి. ఎట్లా అంటే నువ్వు దిగవాట్లా కొట్టు, ఎల్లన్నా కొట్టు. ఆ బండి ఏంటంటే కొంచెం చిన్నది, కొంచెం 5 సంవత్సరాల వరకు అనేది కొంచెం రిపేర్ వస్తుంది. ఇది అట్లా కాదు. ఈ బండి ఈ 45 వచ్చి ఇప్పుడు మస్తు టాప్ ఉన్నాయి. ఇప్పుడు తెలుసా జాండేరు ఫస్ట్ ఏంటంటే మనకు టాప్ ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు మహేంద్ర కావచ్చు, మహేంద్ర అన్న సరాజో సోనాలికనే ఉన్నాయి. 6 ప్లేసుల్లో ఉన్నది. ఇప్పుడు 6లో పోయి ఫస్ట్కి వచ్చింది జాండేరు ఇప్పుడు ఈ 2 monthsలో. ఇదైతే 45 వచ్చి మా ఇక డెకరేషన్ నిన్ననే గుడికి పోయాను. ఎక్కడంటే ఓదలకాడికి పోయాను గుడికి. బొట్లు ఏంటంటే మనకు ఇది ఇక వర్షం పడి వెళ్ళిపోయింది. బండి మొత్తం ఇక ఇట్లున్నాయి. మీకు ఓవరాల్గా మీకు చూపిస్తా బండి మొత్తం రూట్ వెయిట్తో సహా. నాకు ఎంత పడ్డా అంటే ఫస్ట్ కొంచెం కిరికిరి అయింది మా మొత్తం ఇసుకున్నది. ఇక ఫస్ట్ కొంచెం ఏంటంటే మాకు కొంచెం అంత అలా చిన్న చిన్న గొడవలు అయినాయి. గింత అన్నారు. నాకు ఎంత చెప్పి అన్నామా నాకు అంటే మా బావ చెప్పిండు. నేను మొత్తం ఫోన్లోనే ఉన్నా. అంటే మాది వేరే ఊరు కదా, మా ఇక్కడి మా ఊరు 25 వస్తుంది. ఫస్ట్ ఏమన్నాడంటే ఆ మేనేజర్ నేను మాట్లాడినా ఇట్లా సార్ ఇట్లా మాది కుండపాక ఇక్కడ అంకంపల్లె, మా బావ తీసుకుంటానని నేను అన్నా. ఎంత అన్నాడంటే మాకు 1185 అన్నాడు మా, అంటే విత్ రూట్ వేటర్తో మొత్తం. మేము మాట్లాడినాం మొత్తం. అంటే నేను ఇలా ఫిక్స్ రేట్కి ఇట్లా ఏం చెప్పా, ఎట్లా అంటే నేను మాట్లాడుకునే నాకు పడ్డది, మీరు మాట్లాడుకునే మీకు రేట్ పడుతుంది. ఒక రేటు చెప్తా మీరే ఇక దాన్ని కామెంట్ చేయరు ఎంత పడ్డది అనేది. ఫస్ట్ 11 పడ్డది మా 1185 అన్నాడు. ఎక్కడ పెద్దపల్లి కాడ ఎక్కడ అని చెప్పన్నా. ఒకటి హుజురాబాద్ కాడ అడిగినా, హుజురాబాద్ కాడను ఒకటి కాళశ్రీరాంపూర్ పెద్దపల్లి కాడ అడిగిన, ఒకటి మంచిని కాడ అడిగిన. ఏమన్నారంటే అన్న జాండేర్ మొత్తం ఒకటే రేట్ ఉంటుంది, ఏం రేట్ అనేది మొత్తం అంటే ఎక్కడ ఏం తగ్గరు, జాండేర్ అనేది ఒకటే ఫిక్స్ రేట్ అన్నారు. సరే అన్న అని అందరికి ఫోన్ కాడేసిన. లాస్ట్కి ఇక్కడ మన కాళశ్రీరాంపూర్
కాళశ్రీరాంపూర్ కాడ అడిగిన అన్నాను, అన్న ఇట్లా జాండర్ తీసుకుంటాను ఎంత ఇస్తావు అని చెప్పిన. అన్న కూడా ఏమన్నాడంటే 1185 అన్నాడు. అంత రేటు ఎందుకన్నా, ఇప్పుడు కుబ్బట నేను మాట్లాడినా కానీ నాకు తక్కువ రేట్ వస్తాను కానీ ఏమన్నా అది ఎందుకంటే దాని ఆయన కూడా అట్లే అన్నాడు, స్పేర్స్ పార్ట్ దొరికాయి అది అన్నాడు. సరే అన్న మరి నువ్వు ఇచ్చే రేట్ ఎప్పుడు నేను తీసుకుంటా బండి, నేను అడ్వాన్స్ కడతా, నేను సోమవారం తీసుకుంటా డెలివరీ అని చెప్పిన. ఏమన్నాడు అంటే అన్న లాస్ట్ 1150 అన్నాడు. 1150 ఇట్లా ఏం వద్దా అన్న, మాకు డైరెక్ట్ చెప్పు. ఫస్ట్ ఏమన్నా అంటే నేను 5 లక్షలు కడితే 5 లక్షలు ఫైనాన్స్ పెట్టుకుంటా అన్న. సరే అన్న అన్నాడు. నాకు 10 చిల్లర ఇక అంతే మా, ఇక మీకు చెప్పాను నేను రేటు, నాకు 10 చిల్లర పడ్డది. ఇక మీరే ఒకసారి కనుకోరి, ఎంతనో కామెంట్ చేయర్రి. దీన్ని చూపిస్తామా మీకు మొత్తం, మనకు మొత్తం టాప్తో సహా ఇచ్చిపోయిండు. ఇగో ఇది మొత్తం బండి ఓవరాల్. ఇగో నాకు రూట్ వేటర్ ఏమో 8 ఫీట్ల ఇచ్చిండు, 8 ఫీట్ల 7 ఫీట్ల రూట్ వేటర్ కావచ్చు. ఇలా ఏంటిదంటే మనకు డబల్ ఉంటుంది, సింగిల్ ఉంటుంది. అంటే డబల్ అంటే నువ్వు చెలికలో కొట్టుకునే రూట్ వేటర్ ఉంటుంది, చెలికలు పొలంలో. ఇది సింగిల్, ఇది ఓన్లీ పొలంలో కొట్టుకోవాలి. బండి మాత్రం ఏమున్నదో తెలుసా నాకు అసలు, నాకు ఆ బండి తీసేసి ఇప్పుడు ఈ బండి తీసుకోవద్దు అవుతా అని బురదలో మాత్రం ఘోర ఉన్నది. ఇంత నడుపుకొని వచ్చిన ఆ రోడ్డు దిగి వెళ్ళి పంపించి పెడతాను బండి మాత్రం. ఇంకా బండి ఖతర్నాక్ ఉన్నది మా బండి మాత్రం. 45 తీసుకుంటే 45 తీసుకోరి మా, నిజంగా చెప్తాను నేను తెలుసా. 50 కూడా అవసరం లేదు, మీరు 45 తీసుకోరి నేను సరిపోతుంది. బండి ఏకదం ఉంటుంది 45 మాత్రం. దీనికి ఇక మనకి ఇంకోటి ఏంటి తెలుసా మా, ఇగో మనకు సీ గేర్ ఇచ్చిండు. ఇలా ఇగో ఇక్కడ సీ ఇచ్చిండు. ఇగో ఇలా సీ గేర్ ఇచ్చిండు. సీ గేర్ ఇస్తే ఎట్లే కొంచెం బావా బావా సరే బా. మనకు సీగేర్ వస్తున్నది తెలుసా. సీగేర్లో కూడా నీకు వడ్లు ఎక్కుతాయి, సెకండ్లో కూడా ఎక్కుతాయి. ఇగో ఏబీసీ ఇగో రిటర్న్ ఇటు ఇచ్చిండు. ఇగో ఇక్కడనేమో 4 వీల్ ఇచ్చిండు. ఇక అన్ని బాగా తీరే ఇచ్చిండు ఇక మొత్తం. అంటే ఏం చేంజ్ చేయలేక ఇది ఒకటి ప్లాస్టిక్ ఇచ్చిండు, టూల్ బాక్స్ అనేది. ఇది ఒకటి టూల్ బాక్స్, ఇది ఒకటి మైనస్ ఇచ్చిండు. నాకు జాండేలో నచ్చింది ఏంటంటే ఇగో అద్దాలు, ఎందుకంటే ఈ సైడ్ అట్లా ఇరిగిపోతాయి. సీగేర్ ఇచ్చిండు, హైలైట్ పోతుంది మా సీగేర్ ఇస్తే. దీని బ్రేక్లు ఎట్లున్నాయి పన్న ఘోరంగా యాక్షన్ ఇస్తాను తెలుసా. ఇప్పుడు నువ్వు అక్కడ ఒకటి స్పీడ్ బ్రేకర్ ఉన్నా అనుకో, ఎత్తిగడ్డ పెద్దదే, నువ్వు ఇక్కడి ఎంత అంటే నువ్వు ఒక 50లో రా, 50 అయినా 20 అయినా రా, నువ్వు దగ్గర వేసినావు అనుకో నీకు టైర్లు జారాయి. ఎందుకంటే అక్కడ యాక్షన్ ఇస్తుంది. ఇట్లా మన బస్సులు ఉంటాయి కదా అట్లనే ఇస్తుంది బండి మాత్రం. ఘోరంగా ఉన్నది నీ అమ్మాయి. సీట్ అడ్జస్ట్మెంట్ అయినా కానీ ఏదైనా అంటే ఇంక ఉన్నది మా ఈ బండి గురించి చెప్పేటి. ఇంకా లోపలి నేను ఇంకేం చెప్పాలి మీకు ఏంటంటే మిగతా ఎంత పడ్డది అనేది ఏందనేది నేను చెప్పినా అంతే. ఇక మీకు తెలిసిందే డీజిల్ ట్యాంక్ 60 లీటర్లు. మనకి ఫైనాన్స్ పెట్టుకున్నాడు బాగా అయితే. రైట్ మా. ఇగో ఇది ఏంటిది అసలు, మనకు పవర్ ప్రో గేర్ ప్రో. ఇది ఒక్కటే మైనస్ చేసింది ఏంటంటే కొంచెం ముంగటాయలే కొంచెం పెద్ద 9 నెంబర్ తీసుకుంటే అయిపోవు, మంచిగా సెట్ అయిపోవు. బండి మాత్రం హైలైట్ ఉన్నది బండి. నేను దీన్ని ముందు కూడా చెప్తా వీడియోలలో. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే చెప్పుదా, నేను మా ఊరు వెళ్ళిపోతా కావచ్చు. మొత్తం మనకి దీనికి స్టాండ్ ఇచ్చిండు. ఇక ఒక ప్లేట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ నాకు తెలుస్తలేదు సరిట్రా. అంటే దీన్ని ఎట్లా అంటే మేము చేసినా కానీ సైడ్ ఇది తాకుతుంది. ఈ ప్లేట్ సైడ్, ఇది ప్లేటు దీని సైడ్ ప్లేట్ తాకుతుంది. మళ్ళీ అక్కడ కర్రలు కూడా నాకు తాకుతాను భయం అవుతుంది. అసలు ఆయన కాళశ్రీరాంపూర్ చిన్న మా. దీని సర్వీసింగ్లు 50 గంటలకు, తర్వాత 150 గంటలు సెకండ్ థర్డ్. రైట్ మా. మరి ఈ వీడియో అయితే ఇంతే, మా. అంటే నేను ఇంకా లోపలి గురించి చెప్తాను మీకు, ఇంకో వీడియోలో చెప్తా. ఓవరాల్గా బండి అయింది ఇది లుక్ అయితే నాకు ఘోరంగా పిచ్చ నచ్చింది తెలుసా. ఈ బండి రోడ్ సంపుదే పోతుంది. రైట్ మా. మరిగా ఇక ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయరి. మొత్తం ఇసుకున్నది పొలం కాడికి వచ్చినాం కదా, ఇక అందుకే పనుల పని ఒక వీడియో అయితే అయిపోతుందని తీస్తాను. నీళ్ళు అయితే మోటార్ అయితే పోతలేదు, ఇంకొకటికి వెళ్ళిపోతా. రైట్ మరిగా.